హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. అదే ఒకటి యాక్ట్ చేస్తా అన్నారు వాళ్ళ గత కోసం 2-3 ఒక script చేస్తానండి. మీరు అప్పుడులోది. సో అయితే నాకు చంటి దాంట్లోనూ బాగా పేలాయి స్కిట్స్, చంద్ర దాంట్లో పోయినాయి, రాఘవాద్ కూడా పేలాయి. సో చంద్ర దాంట్లో వాడు ఒక మ్యారేజ్కి పెయిడ్ ఆర్టిస్టులు పంపించే ఒక బ్రోకర్ టైప్ ఏదైనా ఈవెంట్స్కి అలాంటి ఒక క్యారెక్టర్ వాడు చేశాడు. ఓకే, దాంట్లోనే నేను ఒక 60+ ఒక షష్టి పూర్తి చేసుకునే ఒక అంకుల్ ముసలాయన క్యారెక్టర్ నేను చేశాను. అప్పుడు అక్కడికి వచ్చి ఇగో నాకు షష్టి పూర్తి చేసుకోవాలే, ఒక ఆయన నేను చూపించు బా అంటే నేను మా స్లాంగ్లో చేస్తుంటా అప్పుడప్పుడు, చిత్తూరు స్లాంగ్లో. నేను బన్నీసారి కూడా కొద్ది రోజులు స్లాంగ్ ట్యూటర్గా చేశా, అది మీకు తర్వాత అడగండి డెఫినెట్గా. సో ఇప్పుడు వీడేంది వీడు ముసలి నక్క షష్టి పూర్తి పెళ్ళంతా కూడా చేసుకునేది, యో నువ్వు చేసుకునేది పెళ్ళంతా కదా, ఏంది ఈటికి వచ్చినావా, పెళ్ళం లేకనే బా ఈటికి వచ్చిందా అట్నా ముసలి నక్క. సరే 2 లక్షలు అవుతాయే అని వాడు చంద్ర అన్నాడు. 2 ఏంది బా 3 ఇస్తా తీసుకో, నీ పాస్ కూడా చూపించో. రోజే కానీ చూపించావు, చూడు ఈవిడ ఓకేనా, ఈవిడ మర్రే ముద్ర అయిపోలా అంటే అట్నా ముసలి నాకు కొండే ఇది వాడిని కనిపెట్టేస్తానడా ఇట్లా చూపించే అమ్మాయి అక్కడ రష్మి ఉండే, ఆ అమ్మి ఓకేనా అంటే ఏమి మరీ లాట్ అయిపోలా, మేకప్ తీస్తే ఆమె కూడా లాటలే. వాడు నాస్లాగా ఇంప్లీట్ చేసి నాకే పని చేశాడు. అట్నా సరేలే కానీ బ్రోకరు ఏంది అట్ట కొట్టినావు, మరి బ్రోకర్ అంటే కొట్టరా అని వాడు. సరేలే బా అట్లే కానీ ఐ మీన్ పంపించు బ్రోకరు. నాకు అర్థమైపోయింది. సో ఇలా ఈ ఫ్లోలో అసలు వెళ్తూ ఉంటాయి స్కిట్స్ అనేది. ఓకే, చాలా అసలు అందరిది కలిపి చేయడం అన్నది కూడా కొంచెం కష్టమే. అంటే ఇప్పుడు మాకు ఇక్కడ మీరు చేసి చూపిస్తున్నప్పుడు వాళ్ళది ఇమిటేట్ చేయాలి, ఎందుకంటే మేము కరెక్ట్ అవ్వాలి కాబట్టి. బట్ చాలా బాగుందండి మీ స్లాంగ్. మీరు మాట్లాడుతుంది నాకు చంద్ర గారి స్క్రిప్ట్స్ చూస్తున్నప్పుడల్లా ఆయన ఒక టైపులో అరుస్తాడు, క్యూ కూ అన్నట్టు. సో అది చాలా చాలా బాగా పడినది అనమాట. అయితే మేజర్గా ఒకప్పుడు నేను బాగా చూసేదాన్ని జబర్దస్త్ పెట్టుకుని యూట్యూబ్లో ఫోన్ చేసేటప్పుడు ఏదన్నా ఫన్నీగా కావాలంటే చూసేవాళ్ళు. కానీ అప్పుడు చూసినట్టుగా ఇప్పుడు చూస్తున్నారంటే నేను నో అని అంట. నేనైతే డెఫినెట్గా నో అంట, ఎందుకంటే ఎవ్రీథింగ్ చేంజ్డ్. అప్పుడు ఒక నార్మల్ ఒక మంచి ఫార్మాట్ ఉండేది, ఆ తర్వాత డబుల్ మీనింగ్ వాజ్ లైక్ బాగా ఓపెన్ అయిపోయింది ఫ్రమ్ జబర్దస్త్. ఇది నేను జనాల దగ్గర నుంచి వింటున్నది, నేను మాట్లాడుతున్నాను మీ దగ్గర. అంటే ఎంతవరకు స్వేచ్ఛ ఉండేది మీరు రాసుకునే స్క్రిప్ట్లో. డబుల్ మీనింగ్ డైలాగులు గట్టిగానే ఉన్నాయి. జబర్దస్త్ పంచలేస్తున్నావేంట్రా, జబర్దస్త్ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నావేంట్రా అని ఇలాంటి మాట్లాడిన సందర్భాలు నేను చాలామంది జనాల దగ్గర నుంచి ఉన్నా. ఇలాంటి దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? యాజ్ ఏ కంటెస్టెంట్గా మీరు అక్కడ చేసి వచ్చారు కాబట్టి మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? అదే మేడం, ఎప్పుడు కూడా పబ్లిక్కి మసాలా అనేది ఇంపార్టెంట్. సో ఆ మసాలాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒక ఫుడ్ తింటే అబ్బా కానీ ఏం టేస్ట్ ఉందిరా బా అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కానీ అని అంటారు. సో రెండింటిని వాళ్ళే తీసుకుంటారు. టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు, కొంత స్పైసీగా ఉంటే కూడా ఇబ్బందిగా అన్నట్టు వాళ్ళే అంటారు. అట్లాగా ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా. మరి ఎక్కడో సాఫ్ట్వేర్ పీపుల్ ఇంకా వేరే ఏదైనా బిజీగా ఉండేవాళ్ళు యూట్యూబ్లో కొట్టుకొని మరి ఈ రేంజ్లో ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఎప్పుడు డబుల్ మీనింగ్ అని అనిపిస్తుందంటే మనం కదా బాగా తినేసేసి బిర్యానీ ఏదో అని స్పైసీ అని లాస్ట్లో అట్లా అంటాము, అట్లాగా బాగా ఎంజాయ్ చేసే స్కిట్ని ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఇది అని మాట్లాడుకుంటారు. ఎందుకు మాట్లాడుకుంటారంటే అక్కడ ఒక అక్క ఉండొచ్చు, అమ్మ ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని మాట్లాడుకుంటారు తప్ప నుంచి మామూలుగా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. Volga videos. Congratulations, 17 million. Congratulations to Volga video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga videos. Congratulations. I'd like to congratulate Volga videos. Please follow Volga video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.